ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ టైంలో ఇక్కడ దేవుడిని తీసుకొచ్చాడంటే రైట్ ప్లేస్లో, రైట్ టైంలో, రైట్ మెసేజ్ని రైట్ పర్సన్గా నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఈ వాక్యం విడుదల చేస్తున్నాడు. గాడ్ విల్ స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడాలని, నీ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి దేవుడు ఏ ప్రాంతంలో, ఏ సేవకుడైనా, ఏ వాక్యమైనా, ఏ సంఘటన, ఏ దృష్టాంతాన్నైనా తీసుకుంటాడు, నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఐఎమ్ హ్యాపీ టు సే దిస్ వర్డ్. గాడ్ ఈజ్ సో పేషెంట్ విత్ యూ. He repeatedly wants to speak to you. దేవునితో బంధాన్ని కోరుకుంటా. నువ్వు మాట్లాడాలి, ఆయన స్వరం నువ్వు వినాలి, నువ్వు ప్రార్థించగలగాలి, అబ్బా తండ్రిని మొరపెట్టగలగాలి, ఆయన నీతో పంచుకోగలగాలి, నీ జీవిత చరిత్రను మార్చి నీ పిలుపును గమ్యస్థానం నిర్దేశించాలని, నిన్ను దీవించాలని నీ తండ్రి ఆశపడడా? అయితే నీ సంభాషణ కోరుకుంటే, దేవుడు నీ బంధాన్ని కోరుతున్నప్పుడు బంధం దేని మీద ఆధారపడుతుంది? సంభాషణ మీద ఆధారపడుతుంది. రిలేషన్షిప్ హ్యాంగ్స్ ఆన్ కమ్యూనికేషన్. రిలేషన్షిప్ కెన్ బి స్ట్రెంథెన్డ్ బై కమ్యూనికేషన్. Provision of God comes only with the vision of God, and vision of God can be led only through the hearing of the voice of God. నా కుమారుడా, నా కుమార్తె అని దేవుని నువ్వు మాటి మాటికి పిలుచుకోవాలి. మన మధ్యలో, దేవుని మధ్యలో సంభాషణ స్వరము చెవులు తర్ఫీదు పొంది బంధం ఏర్పడి, ఆ బంధము ద్వారా దేవుని యొక్క పిలుపు స్థిరపరచబడాలని ఆ చిన్న ఆశ కదా ఆ తండ్రి కుమారుని ఏం చేశాడు? విడిచి పెట్టేశాడు. కారణం ఈరోజు నీ చెయ్యి, నా చెయ్యి పట్టుకోవడానికి కదా.